ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నిజంగా ఈరోజు మా కుటుంబం ఎలా ఉందంటే దేవుడు పెట్టిన భిక్ష దేవుని కృప మాత్రమే. ఈరోజు మేము ఏదై ఉన్నామో కేవలం తన దాసు ఇచ్చారు ప్రభువారు. నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నా తల్లిదండ్రులు చాలా ద్వేషిస్తూ ఉంటారు యేసు ప్రభు వారిని. కానీ అదే తల్లిదండ్రులు ఈరోజు నా దేవుడు ప్రేమించి వాళ్ళకి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ప్రేమ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ప్రేమై ఉన్నాడు అని ఉంది. దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఈరోజు పాపమైన మనందరినీ రక్షించుకున్నాడు. ఈరోజు చాలా ప్రాముఖ్యంగా మరి నాకు మరొకసారి ఈ యొక్క బర్త్డే చేసుకోవడానికి దేవుడు చాలా కృప చూపించాడు. మేము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే ఈరోజు మా సమస్యల్లో మా ఒడిదుడుపులు ఆయన తోడుగా ఉండి ఒక ఇమ్మానుయేలుగా ఆయన తోడుగా ఉండి మా జీవితం ఎక్కడి దాకా రావడానికి ప్రభు కృప చూపించాడు. అలాగే మా కొరకు ప్రార్థించిన సంఘాన్ని బట్టి ఉన్న విశ్వాసులు అందరినీ ఒకరి గురించి చెప్పడానికి లేదు, అందరూ కూడా మా కొరకు భారం కలిగి ఇక్కడ ఎప్పుడు ప్రార్థన పెట్టడం వచ్చి ప్రార్థన చేస్తారు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించిన దాకా. అలాగే దైవజనులు లాంటి గారు అయినా సరే దూర ప్రాంతం నుంచి వచ్చిన దినాలు ఉన్నాయి. చాలా మంది వచ్చి వాళ్ళ సమయాన్ని వెచ్చించి వాళ్ళ పనులని పక్కన పెట్టి మా కొరకు, మా పరిచయాల కొరకు, నాకు ఇచ్చినటువంటి రీచింగ్ ప్రామిస్ కొరకు, నా కాలనీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఈరోజు మరొకసారి ఈ కేక్ కటింగ్ చేయడానికి అర్హులు కూడా కాదు, నా జీవితం దేనికి పనికిరా నా జీవితాన్ని. కానీ అలాంటి నన్ను ఒక పనికిరా నన్ను ఒక పనికొచ్చే పాత్రగా చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఘనత ఇది, ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత. ఈరోజు మేము ఏదే ఉన్నామో దేవుని కృప సమస్త ఘనత యేసుకే చెల్లును గాక. ఆమేన్. దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి అప్పుడు కేక్ కట్ చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రార్థిద్దాం. సకలాశీర్వాదముకు కారణభూతుడైన తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు మా తండ్రి. ఉదయకాలం అంతా నీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి ఇదిగోనైనా ఈ స్థలంలోనైనా నీ కుమారుని బట్టి నువ్వు ఏర్పాటు చేసిన కుమారుని బట్టినైనా పుట్టినరోజు సందర్భంగా కొన్ని మాటలు మేము వినటానికి ప్రచురపరచడానికి వందనాలు. మా శక్తి చేత మా బలమ చేత కాదు కానీ అయినా కేవలం నీ ఉచితమైన కృపలోనే నీ జీవవాయువు చేత మమ్మల్ని బ్రతికిస్తున్న ప్రతి దినాన్ని బట్టి వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. ఇది దినము నువ్వు ఏర్పాటు చేసిన దినము ప్రభువా. ఇదిగో ప్రియులనైనా గాడ్ సర్వెంట్గానైనా నీ బిడ్డగానైనా ఇశ్రాయేలు గారిని వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. ఇదిగో నీ పుట్టినరోజు దినాన్న మరొక నూతన దినము వారికి దయచేసిన విధానం బట్టి వందనాలు. జరిగిన దినాలు కార్యముల కంటే ఇకను అద్భుతమైన కార్యములు, నూతన కార్యములు నీ కుమారుడి చేత ఇదిగో నేను దూరదేశం ప్రయాణం మార్గాలు తెరవబోతున్నావు ప్రభువా. ఆ మార్గాల కొరకు ప్రతి నెల ఉపవాస కూడుకులైన దినములు 3 దినాలు జరుగుతున్నాయి నాయన. ఈ స్థలములు చేస్తున్న ప్రతి ప్రార్థనని ఆలకిస్తున్నామని మేము నమ్ముచ్చు. ఈ దినాన్న ఈ పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేస్తుండగా నాయనగా ఈ కేకు ఎంత మధురముగా ఉంటుందో వచ్చిన బిడ్డల సంఘాన్ని బట్టి, అయ్యా ఇశ్రాయేలు గారిని బట్టి వారి పరిచయలు అంత మధురమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించిన నేను ఏ స్థలంలో వాడబడినా, ఏ స్థలంలో ఉన్నా నీ మహిమార్థంగా నీ బిడ్డను నీ పాత్రగా, నీ బలమైన పాత్రగా వాడుకొని అయ్యా సంఘ బిడ్డలందరూ నాయన ఆశ్చర్య కార్యములు, అద్భుతంగా జరిగిస్తూ ఈ సంఘసలు విశాలపరిచినైనా నాయన ఇశ్రాయేలు గారు వారి తల్లిదండ్రులు వృద్ధాప్యం ఆయురారోగ్యాలు దయచేసి నీ చిత్తమైతే వారి చిన్న కుమారుడు కూడా మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా ఇశ్రాయేలు గారిని హస్తములకు అప్పగిస్తున్నారు ప్రభా. ఈ నూతన దినంలో ప్రవేశపెట్టి ఉన్నావు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించిన అయినా వారు ప్రయాణం వెళ్ళడానికి మంచి వాహనం కూడా దయచేయమని ప్రభుని యేసుక్రీస్తుని బట్టి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.
మాట చెప్పేసి నేను దాంట్లో కేక్ కటింగ్ వెళ్దాం. కీర్తన 65 కీర్తన 11వ వచనం. సంవత్సరంలో నీ దయా కిరీటం ధరింపజేసాను. మరి దైవజనుడికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటాం. ఇలా చక్కగా సంతోషంగా కేక్ కటింగ్ ఇలా చేయటం ఇది దేవుడు ఇచ్చిన దయా కిరీటం. అందుబట్టి దేవుని స్తుతించి కనపడుతుంది. రెండవదిగా సామెతలు 10వ అధ్యాయము 1వ వచనం చూస్తే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టు. మరి దైవజనులు చాలా జ్ఞానవంతులు. రెండవదిగా ఆత్మీయులు. అందరికీ ఏ సమస్య ఉన్నదని ఫోన్ చేసిన ఆయన ప్రార్థన పరులు. కాబట్టి అటువంటి దైవజనులు ఎక్కడ ఉండటము, అందరికీ ఒక ప్రార్థన చేయటము ఇది మనకి మన అందరికీ కూడా ఆశీర్వాదం. కాబట్టి మనం అందరం కూడా ఎదగల దైవజనులు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఇటువంటి దేవుని కృప మనందరికీ కూడా నడిపించింది కాక. మహాపరుషులుగా గరుడ జీవన కలిగి నీకు వందల ప్రభావ దైవజనుని ఇసుక దగ్గర జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరమైన దయకివ్వడం దయచేసిన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. కాలమంతా ఈ కృపాక్షేమంలో తమ వెంట వచ్చేటట్లు సహాయం దయచేయమని వేడుకొనిచ్చున్నాం ప్రభావ. తల్లిదండ్రులు పెంచండి, తమ్ముడిని ఆశీర్వదించి నీ కృపతో నింపండి. అలాగే నాతలు 7 అంతల ఆత్మతో నింపమని వేడుకొనిచ్చున్నాం. ఈ నాతలుగా కొత్త సంవత్సరం ఉంది నాతలు నూతన శక్తిని, నూతన ఆత్మని, నూతన బలాన్ని ప్రభావ దైవజనులకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ప్రభావ. సేవా సగతినంతకు విశాలపరచమని వేడుకొనిచ్చున్నాం. ఆటంకాలు అడ్డుపడండి ప్రభావ, మీరు దూరపరచండి. స్వాతంత్రునికి ఆత్మతో ప్రభావ మీరు నింపమని వేడుకొనిచ్చున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మీరు చక్కటి సేవ చక్కగా నాతో నీకు నచ్చిన సేవ చేయడానికి మీరు ఎక్కువ నాతో కృప చూపించమని వేడుకొనిస్తున్నాం. దైవజనులు అభిషేకించి వాడుకోండి. శోధన సమస్యలని తొలగించండి. అనేక మంది సహకారులను లేవనెత్తండి ప్రభా. నీకు వందన ప్రభావ. ఎన్నో మేలుతో నింపిన దేవానికి స్తోత్రం. ఇచ్చిన సంతోషం బట్టి నీకు స్తోత్రం, సమాధానం బట్టి నీకు స్తోత్రం. నీ కృపతో నింపి నిశ్చయంగా బిడ్డ ఆశీర్వదించి బలపరచని ప్రేమను స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.